ఎట్లా ఉండబోతుంది ఇది? అంటే ఎక్కడ అకాడమీ, సో ఏం చేయబోతున్నారు, సో ఆ ప్లాన్ ఏమన్నా చెప్తారా లేకుంటే వద్దా? అంటే ఆఫ్ కెమెరా చెప్తారా? నాకు ఆఫ్ కెమెరా చెప్తాం మామ. ఎందుకు ఇప్పుడు చెప్పొచ్చు కదా? అదే ప్లాన్ ఇప్పుడు నేను చెప్తే వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో ఈ నీకు అది ఆఫ్ కెమెరా చెప్తామా. కాకపోతే రీసెంట్ అనుకోకుండా మరి నువ్వు ఇక్కడికి వీడు ఇంటర్వ్యూకి రావడం, మళ్ళీ నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలవడం అనేది కూడా ఒక నాకు ఉపయోగపడే ఒక పాయింట్ ఇక్కడ ఉంది. అంటే నా కోసం అయితే కాదు, 100%. వీడిలాగా చాలా మంది డాన్సర్స్ బయట కష్టపడుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇఫ్ దే ఆర్ టాలెంటెడ్ మనము ఈ ఈవెంట్కి ముందు ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట, ఆడిషన్ కండక్ట్ చేస్తున్నాం. ఆడిషన్లో ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరైనా డాన్సర్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకునే స్టేజ్కి మేము తీసుకుపోతున్నాం. సో ఈ ఆడిషన్లో ఇండియా అంటే మేము తెలంగాణ, ఆంధ్ర, ఎనీవేర్ నాకు ప్లేస్తో అవసరం లేదు, ఎవరైనా రావచ్చు, ఆడిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ ఐ లైక్ దెమ్ అంటే వాళ్ళ డాన్స్, వాళ్ళ టాలెంట్ కనుక ఇప్పుడు రాజుతో పాటు ఆడిషన్లో కొంతమంది జడ్జెస్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ అకాడమీలో మనం తీసుకోబోతున్నాం అనమాట. సో ఈ తీసుకోవడంతో పాటు వాళ్ళని అకాడమీలో రాజుతో పాటు ఇంకా కొంతమంది వెల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే ఒక డాన్సర్ కి కావాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. లైక్ ఇప్పుడు రాజుకి దొరికింది ఒక స్టేజ్, అది ఐకాన్, ఒక స్టేజ్. సో అట్లనే కామన్ గా ఉన్నటువంటి బయట ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి వాళ్ళకి అవుతలేదు. పల్లెటూళ్ళలో ఉంటారు.